తెలుగు భాష పరిరక్షించబడాలంటే భాష వాడుక మరింతగా పెరగాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంగ్లీష్పై విద్యార్థుల కంటే ఎక్కువగా తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపడం కొంత ఆందోళన కలిగించే అంశమన్నారు. మాతృభాషను పరిరక్షించుకునేందుకు మోదీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు కిషన్ రెడ్డి. వాడికే మూలము భాషను వాడకుండా భాషను పరిరక్షించలేమన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. భాషను వాడడం ద్వారానే, భాషను వాడుకలోకి తేవడం ద్వారానే భాషను పరిరక్షిస్తాము తప్ప పుస్తకాలు ముద్రించడంలోనే లేకపోతే సోషల్ మీడియాలో పెట్టడంలోనే భాషను పరిరక్షించలేమన్న విషయాన్ని అన్ని కుటుంబాలు, తెలుగు సంబంధించినటువంటి ఈ అన్ని కుటుంబాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో అమ్మ నాన్న అంటే తల్లిదండ్రుల కోపం, మమ్మీ డాడీ అంటే కళ్ళలో ఒక సంతోషం. ఇది పోవాలి. అమ్మలో ఉన్నటువంటి ఆత్మీయత, నాన్నలో ఉన్నటువంటి ఆప్యాయత. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇంగ్లీష్లో మమ్మీ డాడీలో ఉండదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాను. ఇంగ్లీషును మన దేశంలో రాకముందు ఏ రకంగా ఉండింది, ఇప్పుడు ఏ రకంగా ఉండిందో ఒక్కసారి మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి, వాడండి అని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వము మన మాతృభాషలను రక్షించుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానంలో ప్రధానమైనటువంటి అంశము అమ్మ భాషను, మాతృభాషను, స్థానిక భాషను పరిరక్షించాలనేటువంటి ఒక తపన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టే ఈరోజు తీసుకొచ్చాము. దీన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ అందరి యొక్క ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో నూతన విద్యా విధానాన్ని దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తాము.